ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ నుండి దసరాజపల్లె వెళ్లే రోడ్డులో లక్ష్మీపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ ధ్వజస్తంభ ఆగమన ఉత్సవం ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ నుండి లక్ష్మీపురం వరకు మేళతాళాలతో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు। ఈ సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్ నుండి లక్ష్మీపురం వరకు స్థానిక భక్తులు ధ్వజస్తంభ ఊరేగింపు సందర్భంగా వాహనం ముందు వార్లు పోసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు। ఈ సందర్భంగా నిర్వాహకులు అబ్బూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవస్థానాన్ని అబ్బూరి చెంచయ్య వెంకట సుబ్బమ్మ దంపతుల జ్ఞాపకార్థం నిర్మిస్తున్నామని తెలిపారు। ఈ దేవస్థానానికి ఒంగోలు నగర ప్రజలు నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి దాతలుగా నిలవాలని అబ్బూరి అనిల్ కోరారు। ఈ కార్యక్రమంలో అబ్బూరి చంద్రమౌళి విజయలక్ష్మి దంపతులు, దేవస్థాన ధర్మకర్తలు అబ్బూరి అనిల్ రాధా దంపతులు, ఎడ్లపాటి అశోక్ కుమార్, కొల్లేపల్లి సత్యనారాయణ, కార్పొరేటర్ రాచర్ల వెంకటరమణయ్య, టీడీపీ నాయకులు పాలపర్తి లక్ష్మీనారాయణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు।
ఇది మా కాన్సెప్ట్ ఏమిటంటే 1 yearలో ఆలయం నిర్మాణం కంప్లీట్ చేయాలన్నది మా ఆశయం. మేము ఏప్రిల్ 15వ తారీఖున 2024 ఏప్రిల్ 15వ తారీఖున శంకుస్థాపన భూమి పూజ చేశాము. రేపు ఫిబ్రవరి మార్చి మాసాల్లో మేము విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చేస్తున్నాము. ఈరోజు ధ్వజస్తంభం వచ్చింది. ఈ ధ్వజస్తంభం ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వచ్చింది. అది ఈరోజు తీసుకొచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంపూర్ణ సహకారంతో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాము. దాన్ని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఫిబ్రవరి మార్చి మాసాల్లో దాన్ని కూడా ప్రతిష్ఠిస్తాము. దీనికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ బంధుమిత్రులు అందరూ సహకరించి మేము చేస్తున్నటువంటి కార్యాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఆ భగవంతుడి వాళ్ళందరికీ ఆయురారోగ్య ప్రసాదించాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ కోసం ఎవరన్నా ఆర్థికంగా సహాయం చేయగలిగితే ఆ డబ్బుతోటి ఇక్కడ లైబ్రరీ, తర్వాత వచ్చేసి గోశాల అలాంటివి నిర్మించాలని ఉంది. ఈ రోడ్డు కూడా వైడింగ్ చేస్తే దాని పక్కన ట్రీ ప్లాంటింగ్ అవి చేసి మంచిగా చేసి ఇక్కడ ఏరియా మొత్తం చేయాలని ఉంది. ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎవరన్నా వచ్చేసి ఇచ్చేస్తే అక్కడ మేము అనిలు కేసు నారాయణ గారి ఫోన్ నెంబర్లో ఇక్కడ ఫ్లెక్సీలో ఇచ్చాము. వాళ్ళిద్దరిని సంప్రదించి వాళ్ళు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే ఇది ఇక్కడ ఏరియా మొత్తానికి బాగుపడి ఇక్కడ వాళ్ళందరికీ కూడా భక్తులకి అందరికీ మంచి చేయాలనేది మా ఆశయము. ఈ ఆలయ నిర్మాణము కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి దసరాజపల్లి రోడ్లో లక్ష్మీపురం అనే ఏరియాలో జరుగుతుంది. పోతురాజు కాలం దాటిన తర్వాత బైపాస్ రోడ్డు మధ్యలో జరుగుతుంది. దీనికి మా వెనకుండి ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు, పొట్టి సుబ్రహ్మణ్యం గారు, బొల్లె సత్యనారాయణ గారు వీళ్ళందరూ మాకు సంపూర్ణ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. 15/4/2024 భూమి పూజ ఇది పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మన కొత్తపట్నం బస్టాండ్ నుంచి దసరాజుపల్లి వెళ్ళే రోడ్లో మధ్యలో లక్ష్మీపురం అని నామకరణం చేసి ఈ ప్రదేశంలో భూమి పూజ చేయడం జరిగింది. దాన్ని ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు ఇంజనీర్ గారు పర్యవేక్షణలో ఇక్కడ నిర్మాణం అబ్బూరి చంద్రమౌళి గారు, విజయలక్ష్మి దంపతులు నిర్మాణం వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహణ చేస్తున్నారు. దేవస్థానం చాలా వేగంగా అద్భుతంగా నిర్మాణం పూర్తిగా వస్తోంది. 365 రోజుల్లోపు ప్రతిష్టా మహోత్సవం కూడా నిర్వహించాలని అందరూ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ధ్వజస్తంభం ఆగమన ఉత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధ్వజస్తంభం వచ్చింది, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రతిష్టా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో విగ్రహాలు వస్తున్నాయి.
దానికి సంబంధించి భక్తులు దాతలు ఎవరైనా ఈ దేవస్థానానికి అభివృద్ధికి సహకరించదలుచున్నా మమ్మల్ని సంప్రదించి ఏదైనా సహకారం అందిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానానికి అభివృద్ధికి కూడా పాటుపడగలరని కోరుచున్నాం. మా మిత్రులు శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారు గత ఏప్రిల్ ముందు ఇక్కడ ఒంగోలులో వారి స్వగ్రామమైన ఒంగోలులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని సంకల్పం చేసినారు. ఏప్రిల్ 15వ తేదీన 24వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన శంకుస్థాపన గావించాము. ఒక సంవత్సరం లోపల విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కూడా సంకల్పించాము. ఆ క్రమంలో భాగంగా నిర్మాణ క్రమం కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. గోపురం వరకు కూడా వచ్చింది. ఈరోజు ధ్వజస్తంభం వచ్చింది. విగ్రహాలు కూడా టీటీడీ వారు శాంక్షన్ చేశారు. అవి కూడా నెల రోజుల్లో వస్తాయి. వీలైనంత త్వరగా విగ్రహ ప్రతిష్ఠ చేయాలని మా ఆశయం. దీనికి భక్తులందరూ సహకరించి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తాం.